ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది నాన్న, తిను. నేనేమన్నా గొర్రెనా? రోజు ఆకులు తినడానికి నాకు చికెన్ కావాలి, లేకపోతే నేను తినను. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చలికాలంలో పొద్దున్న లేవడమే కష్టం అంటే మా అమ్మ స్నానం చేయలేదని కొట్టింది. ఏం బాబు అంత సంతోషంగా ఉన్నారు? ఒక బ్యాంక్ ఎంప్లాయీ పాల కోసం వస్తే బర్రెకి లంచ్ టైం అయిందని మళ్ళీ రండి అని చెప్పా. బాబు మీ నాన్నకి శనివారం వస్తే ఎందుకంత ఆనందం? ఎందుకంటే మా అమ్మ ప్రతి శనివారం మౌనవ్రతం చేస్తుంది, అందుకే. అరే పొద్దున్నే లేస్తే ఆఫీసర్ అవుతావు, లే త్వరగా. పొద్దున్నే కోడి కూడా లేస్తుంది. అది కలెక్టర్ అయ్యిందా లేదు, చికెన్ కర్రీనే అయ్యింది. ఏంటి మీరు పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారంట? అట్లా ఏం కాదు, మా బరగొడ్లు నీళ్ళు ఎక్కువ తాగుతాయి అంతే. ఏం బాబు ఇడ్లీలు తీసుకుని ఎక్కడికి పోతున్నావు? మా పక్క వీధిలో ఇల్లు కడుతున్నారు, అక్కడ ఇటుకలు అయిపోయాయంటే మా హాస్టల్లో చేసిన ఇడ్లీలు తీసుకెళ్తున్నా. పండుని బాగా కదుగు, లేదంటే దాని మీద క్రిములన్నీ ఉంటాయి. నిన్న నువ్వు రోడ్డు మీద పానీపూరి తిన్నప్పుడు క్రిములు గుర్తుకు రాలేదా? ఏంటి మీరు పెంచుకునే కోడిని కోసేశారంట? మా ఇంట్లో తిని పక్కింట్లో గుడ్డు పెడుతుంది, అందుకే కోసేసాం. ఏమైంది బాబు అలా ఉన్నావు? మా అమ్మ పక్కింటోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడ్రా అంటే వాడు చదివింది ఎంబీబీఎస్ కదా అన్న, అంతే నాకే ఎదురు చెప్తావా అని చీపురు తిరిగేసింది. ఒక అరటిపండు ఎంత బాబు? డబ్బులేమొద్దులే తాత, నీకెన్ని కావాలంటే అన్ని తీసుకో, బాగా ఆకలిగా ఉన్నట్టు. ఏమైంది బాబు డల్ గా ఉన్నావు? గంట సేపు ఫీల్డింగ్ చేసి బ్యాటింగ్ లో ఫస్ట్ బాల్ కే అవుట్ అయిపోయా. ఏమైంది బాబు, మీ అమ్మ మీద కేసు పెట్టినావంట? అవును, మా అమ్మ నన్ను రోజు పొద్దున్నే 5కి లేపి టైం ఏడైందిరా లెయ్యి అంటుంది, అందుకే పెట్టిన. జడ్జి గారు, భార్యని భర్త కొడితే భార్య పుట్టింటికి పోతుంది, మరి భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి జడ్జి గారు? నువ్వు ఎక్కడికి పోలేవు కాబట్టి అసలు భార్య జోలికే పోవద్దు. ఏమైంది బాబు మీరు అలా ఉన్నారు? ఎలాగో ఈ ఫ్రీ బస్ లో మగవాళ్ళకి సీట్ ఉండదని కుర్చీ తెచ్చుకున్న కండక్టర్ గారు, ఈ ఆడవాళ్ళు దాన్ని కూడా లేపేసి కూర్చున్నారు. 1 లీటర్ నూనె ఎంత బాబు? లీటర్ 500. పక్క షాప్ లో 100 రూపాయలకి అమ్ముతున్నారు కదా. అయితే అక్కడే తీసుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ అంతా కల్తీ నూనె అమ్ముతారు, పో. ఒక నీళ్ల బాటిల్ ఎంత బాబు? డబ్బులేం వద్దులే తాత, నీకు ఎంత కావాలంటే అంత ఆగండి, బాగా దప్పిగ్గా ఉన్నట్టున్నా. ఏంటి బాబు మీరు స్విగ్గీలో పనిచేస్తున్నారు, ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చూసుకోవచ్చు కదా. నేను సాఫ్ట్వేర్ లో చేసినప్పటికంటే ఇప్పుడే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, అందుకే చేస్తున్నా. అరే నా ఫోన్ పే పనిచేయడం లేదు, డబ్బులు నువ్వే కట్టేరా. అబ్బా రోజేంద్రా, నువ్వు కనీసం పుట్టినప్పుడైనా నర్సుకి డబ్బులు ఇచ్చావా లేదా? అక్కడ కూడా నీ ఫోన్ పే పని చేయలేదా? ఏసీ ఎంత బాబు? మంచి కంపెనీది అయితే 60,000. చలికాలంలో కూడా రేట్లు తగ్గించరా? చలికాలం అంటున్నావు, ఏసీ తీసుకోవడానికి ఎందుకు వచ్చావమ్మా? అరే మన బంధువులు వచ్చారు కదా, వాళ్ళకి ఒక రైమ్ చెప్పు. నాకు 10 రూపాయలు ఇస్తే చెప్తా, లేదంటే నేను చాలా బిజీ.